హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఫలితాలు పోస్టుల భర్తీలో ఆరోహణ క్రమంలో పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం, బ్యాక్లాగ్లు లేకుండా చేయడమే లక్ష్యం అంటూ ఈరోజు మనకి న్యూస్ వస్తుంది. అయితే ఈ క్రమంలో చేతులు గాలాక ఆకులు పట్టుకున్న టీజీపీఎస్సీ అని చెప్పి డైరెక్ట్గా మనం అనొచ్చు. ఎందుకంటే గురుకుల టీచర్స్ అభ్యర్థులు కూడా చాలామంది బ్యాక్లాగ్ పోస్టులు వల్ల బాధింత పడ్డవాళ్ళు, వాళ్ళలో కొంతమంది కోర్టుకు వెళ్ళి మరి ఇంకా కోర్టులోనే ఉంది కేసు కూడా. అలాగే గ్రూప్ 4 అభ్యర్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రూప్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వల్ల. మరి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు అంటూ ఆరోహణ పద్ధతి మేము పాటిస్తాం, ఆరోహణ పద్ధతి అంటే 1 by 1 మేము పాటిస్తామని చెప్పి ఇప్పుడు ప్రకటించడం అనేది మరి కొంచెం చర్చగానే ఉంది. అంటే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. అదేదో ముందు నుంచి పాటించుంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేకుండా జరిగేవే కదా. చాలామంది కోర్టును కూడా ఆశ్రయించారు. తర్వాత వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేకుండా మీరు చేయొచ్చు కదా అని అడిగితే అవి కోర్టులో కేసులు ఉన్నాయి, వాటిని మేము ఇప్పుడు టచ్ చేయలేమని చెప్పి డైరెక్ట్గా తప్పించుకుంటారు కూడా వాళ్ళు, టీజీపీఎస్సీ వాళ్ళు. అలాగే గ్రూప్ 1 కేసు ఈరోజు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది. మల్టిపుల్ రీజన్స్ కేసు అంట ఇది డిస్మిస్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలు చేసిన రెడ్ పిటిషన్ని, స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్పీఎల్ అంటారు, దాన్ని డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అలానే గ్రూప్ 2 హాల్ టికెట్స్ డిసెంబర్ 9 నుంచి అవైలబుల్ ఉంటాయని సమాచారం. అలాగే డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయంట. హీరో అల్లు అర్జున్ పైన కేసు బుక్ అయింది. ఇద్దరు లేడీస్ సినిమా థియేటర్లో తొక్కిసలాటలో చనిపోయినందువల్ల హీరో అల్లు అర్జున్ పైన కేసు బుక్ అయింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 అంటూ టీజీపీఎస్సీ ఎన్నో న్యూస్ పేపర్స్లో కూడా ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ అదే. ముందు ఉన్నత కేటగిరీ పోస్టులు తర్వాతే కింద కేటగిరీ పోస్టులు భర్తీ చేస్తామని, దాని ద్వారా బ్యాక్లాగ్లు లేకుండా రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుందని కమిషన్ భావిస్తుందంట. మరి ఈ భావించడం ఏదో ముందే భావించుంటే ఎంతోమంది నిరుద్యోగులకు న్యాయం జరిగేదే. అయినప్పటికీ ఇది అమలు పరిచినందుకు టీజీపీఎస్సీ కూడా ధన్యవాదాలు. అలాగే గ్రూప్ 4 తెలంగాణ గురుకుల వాళ్ళకు కూడా మరి వాళ్ళకి న్యాయ చిక్కులన్నీ విడిపించి వాళ్ళకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ క్రమంలో గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 అభ్యర్థులు, అలాగే రానున్న గ్రూప్ 2 అభ్యర్థులు కూడా సెలెక్ట్ అయిన తర్వాత మీ బుక్స్ అనేది వేస్ట్గా ఉంటాయి కాబట్టి ఆ బుక్స్ మాకు డొనేట్ చేస్తే మేము వేరే వాళ్ళకి ఆస్పిరెంట్స్కి మేము వాటిని చేరవేస్తాము. కాబట్టి అన్ఎంప్లాయ్స్ ఫోరం ద్వారా డొనేట్ యువర్ బుక్స్ టు అనదర్ ఆస్పిరెంట్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు అన్ఎంప్లాయ్స్ ఫోరంకి బుక్స్ ఇస్తే ఆ బుక్స్ని మేము కలెక్ట్ చేసుకొని ఆ మెటీరియల్ అనేదాన్ని వేరే ఆస్పిరెంట్కి మేము చేరవేస్తాం. అలా మేము యూనిక్ దాన్ని ఇన్వైట్ చేస్తున్నాం. సో మీరు దయచేసి మంచి స్పందన ఇవ్వాలని, అలాగే మీ పాత బుక్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే ఆస్పిరెంట్స్కి ఉపయోగపడి అతనికి ఉద్యోగం వస్తే నిరుద్యోగ నిర్మూలనలో మీరు కూడా ఒక భాగస్వామ్యాలు అవుతారు. కాబట్టి డొనేట్ యువర్ బుక్, ఓల్డ్ బుక్స్ అండ్ అనదర్ ఆస్పిరెంట్స్. మీరు డొనేట్ చేయాలి దానికి కాంటాక్ట్ కండి 850000026765 అన్ఎంప్లాయ్స్ ఫోరం. మళ్ళీ నెంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి, 850000026765 అన్ఎంప్లాయ్స్ ఫోరం. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మేము బుక్స్ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి ఎనీ టైం, లేకపోతే వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ ఇది, వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ మాకు చెప్తే అశోక్ నగర్లో కానీ ఎక్కడైనా మేము కలెక్ట్ చేసుకొని అది వేరే ఆస్పిరెంట్కి మేము ఇస్తాం. తెలంగాణలో సరికొత్త దళం, ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్డీఆర్ఎఫ్ సిద్ధమైన 2000 మంది శిక్షకులు సురక్షితలు నేరు ప్రారంభించిన సీఎం. తెలంగాణ తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 2000 మంది కొత్త
దళం సిద్ధమైందంట. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో వీళ్ళకి శిక్షణ కూడా పూర్తయిందంట. 35.03 కోట్ల ధనం వీళ్ళకి ఇచ్చారంట. వీళ్ళకి వీళ్ళ సౌకర్యాలు అంటే వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం గవర్నమెంట్ ఖర్చు చేసిందంట. అన్ఎంప్లాయ్స్ ఫోరం ద్వారా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఈస్ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ అని ఒక కార్యక్రమాన్ని కూడా త్వరలో లాంచ్ చేస్తున్నాం. లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తేనే గ్లోబల్ పీపుల్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం అనే యూనిక్ ఐడియాతోటి త్వరలో ముందుకు వస్తున్నాం. అలాగే మీ బుక్స్ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి మేము చెప్పిన నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ అన్న చేసి మీ డీటెయిల్స్ చెప్తే మేము వచ్చి బుక్స్ కలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఆ బుక్స్ మేము వేరే ఆస్పిరెంట్స్కి మేము చేరవేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.